Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఓకే. సో ఆర్ట్స్లో చదువుకున్న తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా సోషియాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, అది కరెక్ట్ అంటారా? సోషాలజీ నేను కాదు, సోషాలజీ నాకు నచ్చింది, నాకు కొద్దిగా ఉన్నటువంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్కి దగ్గర అనిపించింది, నేర్చుకోవడానికి చాలా స్కోరింగ్ అనిపించింది. సో ఇవన్నీ రకాల డిసిషన్ తీసుకొని నేను సోషల్ తీసుకున్నాను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్, యూ డూ యువర్ రీసెర్చ్. మీకు ఏది నచ్చుతుంది సబ్జెక్ట్, నేర్చుకోవడానికి ఒక జీల్ ఉంది. సెకండ్, మీ గ్రాడ్యుయేషన్లో ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సీ లాట్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ వేరియస్ సైన్స్ సబ్జెక్ట్స్. ఇట్స్ వెరీ గుడ్. మ్యాథమెటిక్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యావ్ సీన్ దెమ్ టేకింగ్ అప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో దే హ్యావ్ ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చదివారు కాబట్టి అవగాహన ఉంది. మూడోది స్కోరింగ్, మంచిగా స్కోర్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ క్రైటీరియాస్. తర్వాత సార్, చాలామంది హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో చదివితేనే మనం సివిల్స్ సాధించవచ్చు అని ఒక ఉన్నారు. దట్స్ ట్రూ అండి. దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ టు గో టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీ టాప్ సిటీస్ టు ప్రిపేర్. ఈరోజు టెక్నాలజీలో ఇంటర్నెట్ వాడుకొని ఎవ్రీ సింగిల్ డేటా ఆర్ సిలబస్ ఆర్ గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. ఒక మంచి చిన్న గ్రూప్ పెట్టుకోండి, లైక్ మైండెడ్. మళ్ళీ పెద్దదైతే గ్రూప్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. చిన్న మంచి గ్రూప్ పెట్టుకోండి, హార్డ్ వర్కింగ్, మీతోనే తగ్గట్టుగా మీతో పని చేసేవాళ్ళు కానీ మీతో స్టడీ చేస్తున్న ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కానీ వెరీ స్మాల్ గ్రూప్ పెట్టుకోండి. యూజ్ ఇంటర్నెట్ ప్రాపర్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ఈరోజు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నాయి. మొబైల్ ఈజ్ వెరీ గుడ్ ప్రొవైడ్ యూజ్ ఇట్ సేఫ్లీ. సో మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్తో పాటు మళ్ళీ మీరు ఏదో ట్విట్టర్ ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే మళ్ళీ దాంట్లో టైం వేస్ట్. సో కరెక్ట్గా అందుకే చెప్పాను, కన్స్ట్రక్టివ్ యూటిలైజేషన్, కన్స్ట్రక్టివ్గా వాడుకోవడానికి. మీరు ఇగ్నైట్ ప్రోగ్రాంలో ఒక దగ్గర మీరు చెప్తున్నారు, రెగ్యులర్గా ఇంగ్లీష్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదివితే సివిల్స్ వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అంటే ఆ మెసేజ్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఈరోజు చెప్తున్నానండి, 1 గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ ఇస్ గుడ్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ని చూశాను, గంటలు పేపర్ చదివేస్తుంటారు. సో ఇట్ ఈస్ నెంబర్ 1, ఇట్ ఈస్ గుడ్. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి పట్టు ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఇట్స్ మంచిదని. కానీ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ను మనం మైండ్లో పెట్టుకుంటే చాలా పెద్ద సిలబస్ లిమిటెడ్ టైం స్పాన్లో మనం తయారు చేయాలి. కాబట్టి 1 గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్, మేకింగ్ గుడ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఉన్న ఒక పేపర్ తీసుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని చదివితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ, ఇట్స్ అ క్వాలిటీ న్యూస్ పేపర్ విచ్ హ్యాస్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్. అది తీసుకుంటే చదివితే చాలు. సో దట్ ఈస్ మై సజెషన్ అండ్ అడ్వైస్. ఓకే. ఇక మనం మీ ప్రొఫెషన్లోకి వద్దాం. సివిల్స్ మీరు రాశారు, ఎన్పిఏలో ట్రైనింగ్, ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నర్సీపట్నం. అంటే మీ మధ్యలో మీరు గ్రేహౌండ్స్ ట్రైనింగ్స్ అయిన తర్వాత నర్సీపట్నం మీరు వచ్చేసరికి అప్పుడు ఎస్పీ జి శ్రీనివాస్ గారు అనుకుంటా, విశాఖపట్నం రూరల్. మీరు వచ్చే టైంకి ముందే అనకాపల్లిలో పొల్యూషన్ బ్లాస్టింగ్స్ రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. నర్సీపట్నం చింతపల్లికి కలిపి ఒకే అప్పుడు ఏఎస్పీ ఉండేవారు. చింతపల్లి పోస్టింగ్ ఉన్నా దానికి కూడా మీకే ఉండేది. రెండుని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొచ్చారండి? ఏఎస్పీ టైం వాజ్ చాలా ఛాలెంజింగ్ అండి, అండ్ ఆల్సో వెరీ ఫుల్ఫిల్లింగ్. చాలా సంతోషమైన, చాలా ఒక మంచి ఫుల్ఫిల్మెంట్తో ఐ ఫెల్ట్ సర్వింగ్ దేర్ ఇన్ నర్సీపట్నం. సో ఫస్ట్ పోస్టింగ్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా జోష్ ఎక్కువ ఉంటుంది, ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా జీల్ ఎక్కువ ఉంటుంది. సో వీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఐ వాజ్ ఫార్చునేట్. అంటే మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ చాలా చక్కగా అప్పుడు సహకరించారు. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకవైపు నక్సలిజం చింతపల్లిలో, అదేవిధంగా మనకి కొన్ని పార్ట్స్ ఆఫ్ నర్సీపట్నం, మంప, కొయ్యూరు ఈ ప్రాంతంలో, అదేవిధంగా ఒక చోట్ల చూస్తే మనకి ఇండస్ట్రియల్ అన్రెస్ట్, పార్ట్స్ ఆఫ్ మనకి పైక్రాపేట వైపు కానీ ఎల్లమంచిలి కానీ ఇవన్నీ చూస్తే లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అన్రెస్ట్. అప్పుడు బ్రాండెక్స్ అనే ఇష్యూ ఒక జరిగేది. ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ టైం. గంజా ఒకటి ఉందండి.
and also ganja appudu. So that was also one of the issues. So multiple challenges. So I was fortunate enough, our bosses that time felt I can handle such an assignment for my first assignment. So I was able to do good justice to the posting that time. చాలా మంచి సక్సెస్న మనం చేసాము. ఇండస్ట్రియల్ అంట్రెస్ట్ ఒకవైపు కంట్రోల్లో పెట్టుకుంటూ, ఇటువైపు ఒక మంచి సక్సెస్ దళం మెంబర్స్ని అరెస్ట్లు కానీ, సరెండర్స్ కానీ, సో ఎన్కౌంటర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒకవైపు తీసుకొని యాంటీ నక్సల్ వర్క్, అదేవిధంగా పబ్లిక్తో పాటు మనకు ఒక మంచి ఇమేజ్. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఐ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్ నర్సీపట్నం. సో నాకు గుర్తుంది. సో ఆల్ దీస్ ఒకే టైంలో ఏఎస్పీ టైంలో చేయడం అంటే వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నర్సీపట్నం మీరు చెప్తున్నట్టుగా మైదానం ప్రాంతంలో మన కంపెనీ ఇష్యూస్ ఉన్నాయండి. కానీ అప్పర్ మా నర్సీపట్నం చింతపల్లి వాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అని వాళ్ళది ఎక్కువగా మూమెంట్ కనిపించింది. ఆయన కోసం అప్పుడు మీరు చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. ఏం జరిగింది? వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారు. ఉన్నాయండి, అవన్నీ పాతవి చేసాము. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. సో సార్, మీరు నక్సల్స్ మూమెంట్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా చూసారా, లేదా సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా మీరు ఐడెంటిఫై చేశారు? అఫ్ కోర్స్ అండి, డే 1 నుంచి ఎనీ బ్యాలెన్స్డ్ ఆఫీసర్ నోస్ ఇట్స్ లైక్ అ సోషో ఎకనామిక్ ప్రాబ్లం. బట్ అది ఒక కామన్ మ్యాన్కి థ్రెట్ అలాగా మారకూడదు. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సింది ఒక పోలీస్ ఆఫీసర్ది బాధ్యత కాబట్టి ఆ సోషో ఎకనామిక్ యాంగిల్ని ఒకవైపు మనము అడ్రస్ చేస్తూ శాంతి భద్రతను కూడా కాపాడుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఇస్ వాట్ ఈస్ యాంటీ నక్సల్ మూవ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. మీ నర్సీపట్నం మీకు బాగా గుర్తుండిపోయింది అంటే మీరు కొంతమంది విలేజ్ని తీసుకొచ్చి అరెస్టులు చేయడం కానీ, సరెండర్లు చేయడం కానీ, లేదా ఒక కోమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అన్నీ గుర్తున్నాయనండి. బట్ సిన్స్ ఇట్స్ పబ్లిక్ ఫోరమ్, సిన్స్ ఇట్ ఈస్ ఎన్ అంటే ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి కానీ కోమింగ్ అండి, దెర్ వాజ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ యాజ్ మెనీ యాజ్ ఇఫ్ ఐ రిమెంబర్ ఆల్మోస్ట్ 28 మిలిషియా మెంబర్స్న మనము సరెండర్ చేయగలిగాము. అట్ ద సేమ్ టైమ్ మారుమూల ప్రాంతాల్లో కొయ్యూరు కానీ, మంప కానీ లోపలికి వెళ్ళడం, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం పబ్లిక్తో ఇన్సైడ్ ది ఫారెస్ట్, ఇవన్నీ కూడా చాలా గుర్తున్నటువంటి ఇది. బట్ సిన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ కొన్ని మనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, ఉంటాయి. సో వీ కెనాట్ డిస్క్లోజ్ దట్, బట్ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. రైట్. నర్సీపట్నం తర్వాత నెల్లూరు అక్కడ డిఫరెంట్ అండి. మీకు నక్సల్స్ మూవ్మెంట్ కనబడని ప్రాంతం, అక్కడ రౌడీజం, మీకు కప్పరాల తిప్ప లాంటి దగ్గర అక్కడ అదొక ఇష్యూ ఉంటుంది. కప్పరాల తిప్ప ముందుకు పోతే ఆత్మకూరు ఆబయ్య ప్రాంతంలో ఒక నాటుసారా ఇష్యూ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీకు సముద్రంలో మధ్యన ఫైట్ చేయడం, తమిళనాడు వాళ్ళు రావడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేపల జలాల మధ్యన, ఈ ఇష్యూస్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకోవచ్చు? అగైన్ అండి, నెల్లూరు వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవైపు ఏఎస్పీ అయితే నెల్లూరు ఎందుకు గుర్తుంటుందంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ యాజ్ ఎస్పీ అండ్ దిస్ వాజ్ ది డిస్ట్రిక్ట్ వేర్ వీ వర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో మెనీ న్యూ స్కీమ్స్. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం నెల్లూరులో మనం పెట్టాము. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్. అదేవిధంగా ఒక చక్కనటువంటి గ్రౌండ్ని తయారు చేసుకున్నాము. అదేవిధంగా పబ్లిక్తో మనము ఫస్ట్ టైం ఇంటరాక్ట్ ఎలా అవ్వాలి, పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలని చాలా చక్కగా పనిచేసాము. రౌడీ కౌన్సిలింగ్ చాలా ఫేమస్ అయింది అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు ఏం చూసానంటే, ఏదో రకాల కేసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల చాలా భయభ్రాంతికి గురి అవుతున్నారు. ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే ఇద్దరు కొట్లాడుకుంటే ఆ ఏరియా వాళ్ళు ఎవడో పెద్దోడు వచ్చి నా మీద ఒక రౌడీ దౌర్జన్యం చేశాడని. సో ఫస్ట్ 1 month వాట్ ఐ సా వాజ్ ఎవ్రీబడి ఈస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ హార్డ్ కోర్ ఫెలో కమింగ్ అండ్ హెరాజింగ్ దెమ్. సో నేనేం చూసానంటే ఈ ఎందుకు జరుగుతున్న హెరాస్మెంట్ అని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే I found out that there are unnecessary చిన్న స్క్రూప్లెస్ ఎలిమెంట్స్, అన్స్క్రూప్లెస్ ఎలిమెంట్స్. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫెలోస్. బట్ చిన్న వ్యక్తి ఒక నార్మల్ ప్రజలకి ఇబ్బంది తీసుకుని వస్తున్నాడు. సో అందుకే ఓపెన్గా ఒక మెసేజ్ పంపించాలి పబ్లిక్కి, పోలీస్ అందుబాటులో ఉంటారు, ఇలాంటి వాళ్ళు చిన్న క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అందుబాటులో పోలీసు ఉంటారు, ఎవరికి భయపడే అవసరం లేదని నేనే లీడ్ తీసుకొని ఐ థాట్ ఐ విల్ సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద పబ్లిక్ దట్ నెల్లూరు పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్ విత్ యూ అని. సో దానికి ఓన్లీ రీజన్ వీ కెప్ట్ దట్ కౌన్సిలింగ్. సో ఐ డోంట్ నో, ఇట్ బికేమ్ వైరల్. సో వీఆర్ హ్యాపీ.
అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ వర్ ఆల్సో ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ CCTV కెమెరాస్. ఫస్ట్ టైం 24 CCTV కెమెరాస్ ఉన్నటువంటి ఒక సిటీ నుంచి ఆల్మోస్ట్ 600 odd CCTV కెమెరాస్. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ వీ హ్యాడ్ CCTV కెమెరాస్. లైవ్గా ట్రాఫిక్ సమస్యలను మనం చాలా వరకు వీ వర్ ఏబుల్ టు రిజాల్వ్. దట్ ఈస్ అగైన్ అ బిగ్ టేక్ అవే ఫర్ మీ. నెల్లూరులో వీ హ్యాడ్ చాలా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అక్కడ. సో మనము టైమ్డ్ రెడ్ లైట్స్ తీసుకుని వచ్చాం, సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్ టైమ్డ్, అంటే డైనామిక్గా ట్రాఫిక్ చూసుకొని తగ్గట్టుగా అదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ సర్కిల్స్ని తగ్గించి కొద్దిగా ఫ్రీ చేసాము. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్, బట్ పబ్లిక్లో వీ హ్యాడ్ సచ్ గుడ్ విల్. సో దే ఫెల్ట్ ఎస్ దేర్ ఇస్ సమ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది పోలీస్ అని. వీ హ్యాడ్ గుడ్ నేమ్. సో దట్స్ ద రీజన్ వీ వర్ వెరీ హ్యాపీ. మంచి కార్యక్రమాలు జరిగాయి. సో రౌడీ కౌన్సిలింగ్ కానీ, అవర్ కమాండ్ అండ్ కంట్రోల్, ప్రతి ఒక్క వీడియోన వీ వర్ ఏబుల్ టు అనలైజ్. అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏదైనా చోరీలు జరిగినప్పుడు వెంటనే దానికి పరిష్కారం ఇవ్వడము. విత్ ఎక్కడెక్కడ బ్యాగ్ లిఫ్టింగ్ కానీ, పిక్ పాకెట్స్ కానీ, చిన్న చిన్న క్రైమ్స్ జరిగినప్పుడు ది CCTV కెమెరాస్ వీ వర్ ఏబుల్ టు జనరేట్ ఎవిడెన్స్ ఫర్ దట్. సో యా, ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కప్రాల తిప్ప అనే విలేజ్ మీద మీ ఫోకస్ ఏంటంటే? యా అండి, దట్ ఈస్ ట్రెడిషనలీ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అది ఒక క్రిమినల్ ఏరియాగా చూడకుండా వీ వర్ ఏబుల్ టు సీ ఇట్ యాజ్ అగైన్ ఎ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్. రైట్. కొంతమంది ఓల్డ్ రిపీట్ అఫెండర్స్ని తీసుకుని వచ్చి మనం కౌన్సిలింగ్ చేయడము, ఎవరెవరికి అవసరం ఉంది సామాజిక న్యాయంగా వారికి కావాల్సింది అందించాల్సింది సపోర్ట్ అందించడం, పిల్లోళ్ళని తీసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయడం, పోలీస్ ఉద్యోగాలకి ఇచ్చి భర్తీ చేయడానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాము. సో ఒకవైపు పోలీసింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ మీద మనము పట్టు సాధించాము, ఒకవైపు సామాజిక న్యాయంగా పరంగా చూసుకొని ఆ ఫ్యామిలీస్కి, ఆ విలేజ్లో ఉంటే ఫ్యామిలీస్కి వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు తరతరాలుగా ఉన్న వంశం అది, వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పగలరు? ఫర్ మీ అండి, చాలా నా మైండ్లో, నా మెమొరీలో ఉన్నటువంటి క్రైమ్ అంటే ఒక సీరియల్ మర్డర్, ఒక సీరియల్ అఫెన్స్ వాళ్ళని పట్టుకున్నాము. నేను రాకముందు కావలిలో 3 మర్డర్ జరిగాయి, నేను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 people were dead and I think 2 injured. దాంట్లో ఒక చిన్నారి కూడా ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆల్మోస్ట్ 6 months తర్వాత కూడా మనం పట్టు వదలకుండా ఒక గుర్తుంది నాకు వ్యక్తి, ఐ థింక్ వెంకటేశ్వర్లోని ఆ ముద్దాయికి. సో హీ గాట్ డెత్ సెంటెన్స్ లేటర్. సో యా, సో హీ వాజ్ అ సీరియల్ అఫెండర్. మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? అగైన్ సిన్స్ కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మచ్. ఓకే. ఇలాంటి ఒక క్రూర్ని, ఒక వెరీ క్రూయల్ అఫెండర్ని, యూజువల్గా క్రైమ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 6 months, 8 months, 1 year అయినప్పుడు క్లూజ్ లేనప్పుడు యూజువలీ ద టెండెన్సీ ఈస్ టు స్లోలీ ఫర్గెట్ అబౌట్ ద కేస్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్. మా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీ హాజ్ రిటైర్డ్ అండ్ 2 CIs ఆర్ స్టిల్ వర్కింగ్ నౌ, 2-3 CIs. ఆల్మోస్ట్ ఒక 6 members టీమ్, ఆల్మోస్ట్ 7-8 months. సో ఆఫ్టర్ 6 months వీ గాట్ అ బ్రేక్ త్రూ. సో ఒక క్రైమ్లో లైవ్గా మనము ఇమీడియట్ క్రైమ్ అయిన వెంటనే పట్టుకున్నాము. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ కేస్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎ కేస్ నాకు గుర్తుండిపోతుంది. సో ఆ క్రూర వేలు, ఆ ఒక ఎంత క్రూయల్ ఇంటెన్షన్తో ఆ మోడస్ అపరండి, ఆ సుత్తిలో తీసుకొని నెత్తి మీద కొట్టేవాడు. సో ఇట్స్ వెరీ క్రూయల్ మోడస్ అపరండి, వెరీ గ్రూసమ్. So we were able to catch him and then more importantly, we were able to get a death sentence. సార్, మీ ఫస్ట్ పోస్టింగ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేసింది ఏమైనా గుర్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ నెల్లూరులో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆయిల్ స్కామ్ ఒకటి ఉంటుంది. యా అండి, ఐ డోంట్ రిమెంబర్ మచ్, బట్ ఐడి అరాక్ మీద మీరు ఆత్మకూరని ఏరియాస్ అని చెప్పారు. సో వీ వర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ దర్, బట్ నథింగ్ గ్రేట్ దట్ ఐ వాంట్ టు ఫ్లాగ్ ఆర్ డూ, బట్ యా వీ డిడ్ సమ్ ఓకే వర్క్ దర్. అంటే 2 years కంప్లీట్ చేస్తుంటారు. I was there for I think 1.5 years, I guess. నెక్స్ట్ కాకినాడ.
కాకినాడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఒకవైపు రంపచోడవరం మావోయిస్ట్, మళ్ళీ మీకంటే నర్సీపట్నం బెల్ట్ కనిపిస్తుంటుంది. యా ఇంకా ఇక్కడ కూడా అమలాపురం ఆ ఏరియాలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ కనిపిస్తుంది. అవును, అవును. కాకినాడ రౌడీజీ ఉంటుంది. అవును. ఈ ప్యాటర్న్ ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? కాకినాడ వాజ్ ఫస్ట్ మీరు వెళ్ళగానే రౌడీలందరినీ కౌన్సిలింగ్ చేశారు కదా. యా, సో నెల్లూరులో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్పీ గారి కౌన్సిలింగ్. అవును. సో నెల్లూరులో వచ్చినటువంటి మంచి యునో ఫీడ్బ్యాక్తో వి కంటిన్యూడ్ దట్. అంటే మీరు నెల్లూరు నుండి కాకినాడ వెళ్ళక ముందే మీ నేమ్ వెళ్ళి కూర్చుంది, ఎస్పీ వస్తున్నాడు కాలు ఎరగొడతాడరా అని. అవును, యా. సో ఐ థింక్ అంటారు కదా, ద రెప్యుటేషన్ ప్రిసీడ్స్ అ మ్యాన్ అంటారు. అవును. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నెంబర్ 1, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రెప్యుటేషన్ అన్నది, యూనో ఈ ఇమేజ్ అన్నది, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ఆర్ పర్సన్ ఎక్స్ ఆర్ పర్సన్ వై. పోలీస్ ఇది పోలీస్ ఇమేజ్ ఒకటి. ఈ పోలీస్ రెప్యుటేషన్ వల్ల పబ్లిక్లో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 2, క్రిమినల్స్లో ఎంతో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ 2 మెయిన్ క్రైటీరియా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ విశాల్ గున్ని ఆర్ ఎక్స్ ఆర్ వై. ఇట్ ఈస్ అబౌట్ ది ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ అండ్ వాట్ గుడ్ వర్క్ ద పోలీస్ క్యాన్ డూ. అది చాలా ఇంపార్టెంట్. సో చెప్పాను, ఫీడ్బ్యాక్ నెల్లూరులో మంచిది వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశాము అండ్ దట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు, కాకినాడలో ఎక్కువ మంది ఉన్నారు రౌడీలండి? ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ అని, బట్ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే కౌన్సిలింగ్ అంటే మీరు మాటలతో కాదు కదా, లాఠీతో చేస్తారట కదా? I can't disclose certain things, and I mean, it's okay. I mean,